శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలామంది కుటుంబాల్లో కూడా అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఉంటుందన్నమాట. ఏంటి ఈ అమ్మాయిలు పుష్పవతి అవడం, రజస్వల అవడం, మొదటి రజస్వల ఇట్లా అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్లకు కొన్ని సందేహాలు, ఆ యొక్క అయిన సమయం బట్టి ఆ యొక్క నక్షత్ర ఫలితాలు కానీ వాళ్ళ యొక్క జీవనంలో కానీ ఏదైనా దోషాలు ఉన్నాయని అడుగుతూ ఉంటారనమాట. నార్మల్గా కూడా కొన్ని నక్షత్రాల్లో దోషాలు ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి శాంతులు చేసుకోవడం మంచిది. అంతేగాని చాలా దీన్ని విపరీతంగా పెట్టుకోవడం అంత సమంజసం కాదు. దీంతో ఒక నక్షత్రాన్ని మాత్రమే కాకుండా వాళ్ళ వేసుకున్నటువంటి బట్టలు, అదేవిధంగా ఆ అయిన సమయం తెల్లవార, సాయంత్రమా, మధ్యాహ్నమా, ఇంటి లోపల, ఇంటి బయట ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అన్నీ కూడా కన్సిడర్ చేయాలి. ఆ రోజు నక్షత్రమే కాకుండా తిథి, యోగ, కరణం ఇన్ని కూడా చూడాల్సి వస్తుంది. దానికి ముఖ్యంగా ఏ నక్షత్రంలో ఈ పుష్పవతి అయినప్పుడు ఎటువంటి ఫలితాలు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మొదటగా అశ్విని నక్షత్రంలో అయితే కొన్ని దుఃఖకరమైన సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. భరణి నక్షత్రం అయితే వాళ్లకు ఆడ సంతానమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కృత్తిక నక్షత్రం అయితే దరిద్రము సంభవిస్తుంది. అదేవిధంగా రోహిణి నక్షత్రం అయితే మంచి దాంపత్యము, చక్కటి దాంపత్యంతో అవుతారనేది నక్షత్ర ఫలితం. అదేవిధంగా మృగశిర నక్షత్రం అయితే అన్యోన్య సుఖ సంసారం అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్ద్ర నక్షత్రం అయితే పుత్ర సంతానం అవుతుంది. అదేవిధంగా పునర్వసు నక్షత్రం అయితే దుఃఖకరమైన జీవితం. అదేవిధంగా పుష్యమి నక్షత్రం అయితే కుటుంబానికి కాస్త వేదన, కొద్దిగా ఇటువంటి చిన్నటువంటి సమస్యలు అవ్వడానికి అవుతుంది. ఆశ్లేష నక్షత్రం అయితే అన్నీ కూడా శుభమే. మకా నక్షత్రం అయితే భర్తకు దూరం అవుతుందని శాస్త్రం చెప్తుంది. పుబ్బా నక్షత్రం అయితే మగ సంతానం అవుతుంది. ఉత్తర పల్గుణి నక్షత్రం పుత్రుడు బాగా చూసుకునేవాడుగా ఉంటాడు. అదేవిధంగా హస్తా నక్షత్రం అఖండ అదృష్టము, ఐశ్వర్యము. చిత్తా నక్షత్రము చక్కటి జీవితము. స్వాతి నక్షత్రం భర్త ప్రేమ అపారంగా ఉంటుంది. విశాఖ నక్షత్రం నలుగురు ఈర్ష్యపడే విధంగా దాంపత్య జీవితం ఉంటుంది. అనురాధ నక్షత్రం కాస్త రోగాలమయం. జ్యేష్ఠ నక్షత్రం ధన నష్టం, చిత్త చపలము, కొద్దిగా ఫ్లికరీ మైండ్ అంటామన్నమాట, అట్లా ఉంటుంది. మూలా నక్షత్రం బాధలు, ఆరోగ్య బాధలు. పూర్వాషాఢ నక్షత్రం కుటుంబానికి కాస్త సమస్య. ఉత్తరాషాఢ నక్షత్రం సంతోషానికి మంచి జీవితం. శ్రవణ నక్షత్రం అధికార ఆనందం. ధనిష్ఠ నక్షత్రం ఆయురారోగ్యం బాగుంటుంది. శతభిష నక్షత్రం ఆకలి బాధలు, అంటే అంతా ఉన్నా కూడా టైంకు తినకపోవడం అట్లా. పూర్వభాద్రపద నక్షత్రం శక్తి లేకుండా పోవడం, నిశ్శక్తి అవడం. ఉత్తర భాద్రపద నక్షత్రం 10 మందిలో కూడా మంచి అద్భుతమైన జీవితాన్ని సాధించే విధంగా ఉంటుంది. కడపటి నక్షత్రం రేవతి నక్షత్రం సకల శుభములు. ఇలాంటి నక్షత్ర ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ వేసుకున్నటువంటి డ్రెస్ నుండి ప్రతి ఒక్కటి చూడాలి. నక్షత్రం, తిథి, తర్వాత కరణం, యోగం, ఇంటి బయట, లోపల అన్నీ కూడా చూడాల్సి వస్తుందన్నమాట. అది చూసినప్పుడే కరెక్ట్ అయిన ఫలితం దొరకడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.